డేటా లింక్ లేయర్లో ప్యాకెట్స్ అనేవి ఫ్రేమ్స్గా రిఫర్డ్ అయ్యాయి. స్విచెస్ ఇంకా బ్రిడ్జెస్ అనేవి ఈ డేటా లింక్ లేయర్ యొక్క డివైజెస్. ఈ డేటా లింక్ లేయర్కి 2 సబ్ లేయర్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే లాజికల్ లింక్ కంట్రోల్ ఇంకా మీడియా యాక్సెస్ కంట్రోల్. నెట్వర్క్ లేయర్ నుంచి ప్యాకెట్ రిసీవ్ అయ్యాక అవనేవి ఫ్రేమ్స్గా డివైడ్ అవుతాయి. ఫంక్షన్స్ వచ్చేసి ఫ్రేమింగ్. నెక్స్ట్ ఫిజికల్ అడ్రసింగ్, అంటే ఫ్రేమ్ క్రియేట్ అయ్యాక ఇదనేది ఫిజికల్ అడ్రసెస్, మ్యాక్ అడ్రసెస్ ఆఫ్ సెండర్ రిసీవర్, ఈ రెండింటి అడ్రస్ అనేవి ఫ్రేమ్ లో హెడర్ ఉంటుంది కదా, అందులో యాడ్ చేస్తుంది మ్యాక్ అడ్రసెస్ ని. ఎర్రర్ కంట్రోల్. డేటా లింక్ లేయర్ అనేది ఎర్రర్ కంట్రోల్ మెకానిజం ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది అనేది డిటెక్ట్ ఇంకా రీట్రాన్స్మిట్ చేస్తుంది ఏవైతే ఫ్రేమ్స్ డ్యామేజ్ ఇంకా లాస్ట్ అయ్యాయో. ఫ్లో కంట్రోల్. డేటా రేట్ అనేది మనకి బోత్ సైడ్స్ కాన్స్టెంట్ గా ఉండాలి, లేకపోతే డేటా అనేది కరప్టెడ్ అయిపోతుంది. సో ఫ్లో కంట్రోల్ అనేది కోఆర్డినేట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యాక్సెస్ కంట్రోల్. ఎప్పుడైతే సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ మల్టిపుల్ డివైజెస్కి షేర్ చేసినప్పుడు డేటా లింక్ లేయర్ యొక్క సబ్ లేయర్ ఉంటుంది కదా, మ్యాక్ సబ్ లేయర్, అదనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట ఏ డివైస్ కంట్రోల్లో ఉంది, అంటే ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో ఏ డివైస్ యాక్టివ్లో ఉంది ఆ ఛానల్లో. నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ అనేది ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఒక హాస్ట్ నుంచి వేరే హాస్ట్కి, డిఫరెంట్ నెట్వర్క్స్లో లొకేట్ అయి ఉంటాయి కదా వేరే హాస్ట్కి, అలా డేటా ట్రాన్స్మిషన్కి ఇది రెస్పాన్సిబుల్.